సో ప్రజాపాలన అనుకున్నాను గానీ, ఇది ప్రజాపాలనలాగా అనిపించట్లేదు ఇప్పుడు. వాళ్ళకి మా బిల్డింగ్ గురించి మాట్లాడే రైటే లేదు. అసలు తుషార్ గాంధీ ట్వీట్‌ని ఇగ్నోర్ చేసేసారు. పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు. దెర్ ఇస్ నో క్వశ్చన్. ఐ నో. ఫస్ట్ యూ గివ్ మై అంకుల్ హిస్ పెన్షన్. మాకు అసలు నష్టపరిహారమే అవసరం లేదండి. మా ఇంట్లో మమ్మల్ని ఉండవండి బాబు అని అంటే ఇంకా మళ్ళీ మీ ఇల్లు తీసుకుంటాం మీకు నష్టపరిహారం ఇవన్నీ దేనికి? ఏ విధమైన కాంపన్సేషన్ అంగీకరించడానికి సిద్ధంగా లేము. 6.5 ఎకరాల్లో 5 అంతస్తులతో 450 ఇళ్ళంటే డెన్సిటీ ఎంత తక్కువ ఉంటుంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 2012లో టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, ఎట్లా ఇస్తుంది? గవర్నమెంట్ మధు పార్క్ రిడ్జ్ ఓనర్స్కి నష్టపరిహారం కూడా ఇస్తానంటున్నారు. ఎట్లా మీ అపార్ట్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యారా? నాకు ఆ నష్టపరిహారం గురించి ఇంకా తెలీదండి. ఏ నష్టపరిహారం ఇచ్చినా మేము మా అపార్ట్మెంట్ ఇవ్వడానికి రెడీగా లేమండి. మా ఉన్న ఇల్లు వదులుకొని వీఆర్ నాట్ రెడీ టు మూవ్. దానికి అసలు మేము ఇష్టపడము. అసలు మా మా బిల్డింగ్‌లో ఎవరు ఇష్టపడరు మూవ్ అవ్వడానికి ఇక్కడ నుంచి. ఇట్లా ప్రజాపాలన అనే పేరుతో వచ్చిన ప్రభుత్వం ఎట్లా మరి ప్రజలనే ఖాళీ చేయాలని చూస్తుంది ఏమంటారు? అదే బాధాకరమైన విషయం అండి. యాక్చువల్‌గా బాధాకరమైన విషయం ఏంటంటే, ఐ సా దట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకక్కడ ఆమె ఉండేది. ఎవరు? కుమారి ఆంటీ అని ఒక ఆమె ఉండేది. ఆమె ప్లాట్‌ఫామ్ మీద అన్నం సేల్ చేసుకునేది, మెస్ పెట్టుకునేది. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ లా ప్రకారమే నోటీస్ ఇచ్చారు ఇబ్బంది అవుతుందని. అనగానే సీఎం లెవెల్లో ఆయన దిగేసి ఆయన చెప్పాడు, లేదు ఇది ప్రజాపాలన, ప్రజల కోసం పనిచేస్తున్నాము, ఎవరిని ఇబ్బంది పెట్టము, కావాలంటే నేను షెల్టర్స్ కట్టిస్తాను, మీరు ఇబ్బంది పెట్టబాకండి అని జీహెచ్ఎంసీకి ఆర్డర్ చేశాడు. అటువంటి వ్యక్తి అప్పుడు నిజంగా ఆయన ఆ మాట చెప్పగానే సీఎం గారు నిజంగా ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న ఆయన, ఇంత సపోర్ట్ చేస్తాడు, నిజంగా ప్రజా పరిపాలన అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆ 450 ఫ్యామిలీస్ని ఇబ్బంది పడ్డాం, మా ఓన్ ల్యాండ్, పట్టా ల్యాండ్, మా ఫ్లాట్స్ మీరు కావాల్సిందే అని మాకు నోటిఫికేషన్ వితౌట్ డిస్కసింగ్ విత్ అస్ డైరెక్ట్గా నోటిఫికేషన్ పెట్టినప్పుడు వీ గాట్ షాక్డ్. అంటే మనకు చూస్తాం కదా, ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి కదా. సో అప్పుడు చూసింది ఒక సైడ్, ఇప్పుడు చూస్తుంది ఇంకో సైడ్. నాకైతే అలాగే అనిపిస్తుంది పర్సనల్గా. సో ప్రజాపాలన అనుకున్నాను కానీ, ఇది ప్రజాపాలనలాగా అనిపించట్లేదు ఇప్పుడు. అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ప్రజాపాలనలాగా అనిపించట్లేదు. ఇట్లా మరి దాదాపు కాంగ్రెస్లో ఉన్న ఒక ఎంపీ కావచ్చు, ఒక ఎమ్మెల్యే ఇది అక్రమ కట్టడం అంటున్నారు, మీరేమంటారు? అసలు ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సానా రామ్మోహన్ రెడ్డి ఇద్దరు మాట్లాడారు. వాళ్ళకి మా బిల్డింగ్ గురించి మాట్లాడే రైటే లేదు. సో ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డి హీఈస్ బిలాంగింగ్ టు భువనగిరి కాన్స్టిట్యున్సీ. నిజంగా అతను ఏదైనా అభివృద్ధి చేసుకోవాలంటే ఆయన నియోజకవర్గాన్ని, సో నువ్వు సీఎంని ఒప్పించి, హైదరాబాద్లో ఎందుకు సార్, హైదరాబాద్లో చాలా ఉన్నాయి ఆల్రెడీ, నా భువనగిరిలో ఒక విలేజ్ని ఖాళీ చేయిస్తాను, భువనగిరిలో ఒక విలేజ్ని ఖాళీ చేసి ఇట్ గోడ్ టు నల్గొండ నుంచి వెళ్తుంది కదా ఈ మన మూసి. సో మూసి పక్కనే నేను ఒక విలేజ్ని ఖాళీ చేయిస్తాను, నా గాంధీ స్టాట్యూ అక్కడ కడదాం సార్, మనకి నల్గొండ డిస్ట్రిక్ట్ కూడా బాగా డెవలప్ అవుతుంది, నా నియోజకవర్గం కూడా డెవలప్ అవుతుంది, హైదరాబాద్ చూడడానికి వచ్చిన టూరిస్టులు అందరూ నా భువనగిరి నియోజకవర్గానికి వస్తారు, నాకు కూడా మా భువనగిరి నియోజకవర్గం కూడా నేను డెవలప్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పాలి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఏదైనా చెప్పగలిగితే ఈజ్ నాట్ రిలేటెడ్ టు మా కాన్స్టిట్యున్సీకి అతనికి రిలేషన్షిప్ లేదు, అంతే కదా. ఈజ్ నాట్ ఎంపీ ఆఫ్ అవర్, మా నియోజకవర్గానికి ఎంపీ కాదు, మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదు. అతను ఎప్పుడు ఈ మధు పార్క్ వచ్చి మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని మమ్మల్ని అడిగింది కూడా లేదు. కాబట్టి అతనికి మా గురించి మాట్లాడే అర్హత లేదు. ఈవెన్ దో ఈజ్ నాట్ ఏ బోర్డ్, మూసీ బోర్డులో కూడా అతను లేడు, అతను దేంట్లో కూడా లేడు, కాబట్టి అతను మాట్లాడకూడదు. సెకండ్, సానా రామ్మోహన్ రెడ్డి ఏదో మీడియాలో అక్కడ టీవీలో కూర్చొని మీడియా పేపర్లు చదివి మాట్లాడడం కాదు, రియలిస్టిక్గా అతను చూసి మాట్లాడాలి. అసలు బఫర్ అంటే ఏంటో అతను తెలుసుకోవాలి. 2004లో బఫర్ ఎంత ఉంది, 2004లో బఫర్ ఈజ్ 9 మీటర్స్. ఫస్ట్ అది చదువుకోవాలి అతను. తర్వాత 2012లో ఇట్ వాస్ ఇంక్రీజ్ టు 9 to 30 బేస్డ్ ఆన్ ఆ గవర్నమెంట్. సో ఇవన్నీ తెలుసుకొని సానా రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడాలి, అంతే కదా. ఏది తెలుసుకోకుండా ఏది పడితే అది మీడియా ముందు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. సో అలా కాకుండా ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళకి అది బూమరాంగ్ అవుతుంది. సో ఇప్పుడు చాలా చాలా బూమరాంగ్ అవుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇది కూడా అలా అవుతుంది. ఇల్లు అనేది మన యొక్క ఒక ఎమోషను. దాదాపు ఈ విషయం తెలిసినప్పటి నుంచి దాదాపు 450 కుటుంబాల్లో ఎలాంటి ఆందోళన ఉంది? ఎలాంటి ఆందోళన లేదండి. ఇంట్లో చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి బాధ. మా పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్లో అడుగుతున్నారు వాళ్ళని, ఏంటి మీరు మీడియాలో కనిపిస్తున్నారు, మీ ఇల్లు పోతుందంట కదా, మీ గురించి ఇలా చెప్తున్నారని స్కూల్లో పిల్లల్ని అడుగుతుంటే పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఇంటికి వచ్చి వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి లేదమ్మా, ఇలా కాదు ఇలా అని. మా పిల్లలు లిటరల్లీ వర్రింగ్ అండి. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతుంటే వాళ్ళకి ఎంత గిల్టీగా ఉంటుంది, ఇది పోతుందని. అది ఎలా ఏదో ఏదో బఫర్ అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు ఈ రామ్మోహన్ రెడ్డి, ఈ ఆర్డీఓ వీళ్ళంతా. కాని దాన్ని ఏదో అపోహలు క్రియేట్ చేసేసి పబ్లిక్లో పెట్టేసి, దానివల్ల మా చుట్టాలు ఫోన్ చేసి, ఏంది ఇలా మీరు అక్రమ కట్నంలో ఉన్నారంట కదా అంటే, అసలు మేము గాట్ షాక్డ్.
ఇప్పుడు అన్ని లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ చూసుకునే కదా మేము తీసుకునేది. అంతా కరెక్ట్ అయితేనే కదా నువ్వు రిజిస్ట్రేషన్ చేసింది. అంతా కరెక్ట్ అయితేనే కదా మేము ట్యాక్సెస్ కడుతున్నాము, వాటర్ బిల్ కడుతున్నాము, ఎలక్ట్రిసిటీ కడుతున్నాము, ఆస్తి పన్ను కడుతున్నాము. రిజిస్టర్ ఆఫీస్లో అంతా రిజిస్టర్ ప్రాపర్గానే చేశారు. ఇవన్నీ అంతా కరెక్ట్ అయితేనే కదా చేశారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీరేదో గవర్నమెంట్ మిస్గైడ్ చేస్తూ ఏదో ఇంప్రాపర్ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్లోకి పాస్ చేస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఆ నోటిఫికేషన్ ఇచ్చే ముందైనా మమ్మల్ని కన్సల్ట్ అవ్వలేదు, డైరెక్ట్గా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పాలన తప్ప ప్రజాపాలనలాగైతే ఏం అనిపించట్లేదు. తుషార్ గాంధీ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు నిజంగా మీకు గాంధీ అంటే రెస్పెక్ట్ ఉంది, మేము కూడా గాంధీని రెస్పెక్ట్ చేస్తాం. వీఆర్ నాట్ సేయింగ్ మీరు గాంధీ స్టాట్యూ కట్టొద్దని అనట్లేదు. తుషార్ గాంధీ అన్నారు కదా, ఏమన్నారు తుషార్ గాంధీ? మీరు 450 ఇళ్లను కూల్చేసి గాంధీ స్టాట్యూ కట్టడం అవసరమా? నిజంగా మా తాత ఉంటే దీన్ని యాక్సెప్ట్ చేయరని తుషార్ గాంధీ అన్నారు. యూ షుడ్ రెస్పెక్ట్ దిస్ కదా. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సానా రామ్మోహన్ రెడ్డి, ఈ ఫస్ట్ గాంధీకి రెస్పెక్ట్ ఇవ్వండి. గాంధీ మనవడికి ఆన్సర్ ఇవ్వండి ఫస్ట్ మీరు, తర్వాత మాకు ఆన్సర్ ఇస్తారు. కానీ మీరు గాంధీని ప్రేమిస్తారు కదా, గాంధీ అంటే మీరు కోసుకుంటారు కదా అన్ని. గాంధీ గారికి ఫస్ట్ మీరు రెస్పెక్ట్ ఇచ్చి ఆ మనవడికి ఫస్ట్ ఆయన ట్వీట్కి రిప్లై ఇవ్వండి. సార్ లేదు సార్ మేము ఇలా చేయదలుచుకోవట్లేదు ఇది అని. ఆయనకి మీకు దమ్ము ధైర్యం నిజంగా ఉంటే, మీరు చేస్తుంది కరెక్ట్ అయితే తుషార్ గాంధీకి రిప్లై ఇవ్వండి. తుషార్ గాంధీకి మీరు కరెక్ట్గా రిప్లై ఇచ్చి ఆయన్ని ఒప్పించగలిగితే మీరు గ్రేటే కదా. వీళ్ళు ఆ పని చేయరు. అసలు తుషార్ గాంధీ ట్వీట్ని ఇగ్నోర్ చేసేసారు. మీరు చూసారా తుషార్ గాంధీ ట్వీట్ తర్వాత వీళ్ళ కమెంట్స్ కానీ అసలు వీళ్ళు ఎక్కడైనా ఉందా? లేదు కదా. దాన్ని ఇగ్నోర్ చేసేసారు. ఇగ్నోర్ చేసేసి ఏదో గాల్లో ఏదేదో మాట్లాడేస్తున్నారు వీళ్ళంతా. అయినా మేము మా సైడ్ నుంచి మేము సీఎం గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. సీఎం గారు దయచేసి 450 ఫ్యామిలీస్ బాధను అర్థం చేసుకోండి. ఎలా అయితే మీరు జస్ట్ ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్న వెండార్ బాధను అర్థం చేసుకొని అప్పుడప్పుడు సొల్యూషన్ ఇచ్చి ప్లాట్ఫామ్ మీద వెండర్స్ని ఖాళీ చేయొద్దని ఇచ్చారో, అలాగే ఈ 450 ఫ్యామిలీస్ ఒక బాధను కూడా అర్థం చేసుకొని మమ్మల్ని ఇల్లు లేని వాళ్ళని చెయ్యొద్దు, మా ఇంటిని పడగొట్టొద్దు, మా ఇంటి జోలికి రావద్దు. మేము మూసీ ప్రాజెక్ట్కి వ్యతిరేకం కాదు. మీకు చాలా ప్లేస్ ఉంది, మీరు కట్టుకోండి. గాంధీ సరోవర్కి అడ్డు కాదు, మూసీ క్లీనప్ కూడా అడ్డు కాదు. మీరు గాంధీ స్టాట్యూ మీకు కావాల్సిన ప్లేస్లో కట్టుకోండి. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, మేము కూడా సహాయం చేస్తాము. ఫండ్స్ కావాలి అంటే ఒకరోజు శాలరీ మేమంతా 450 ఫ్యామిలీస్ ఉన్నాం, మేమంతా ఒక్కరోజు శాలరీ మీకు ఫండ్గా కూడా ఇస్తాము. దానికి మా వంతు సహాయం చేస్తాము. మూసీ క్లీనప్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తాము, దాన్ని కూడా మేము సహాయం చేస్తాము. దయచేసి మమ్మల్ని కూల్చి గాంధీ స్టాట్యూ కట్టడం అనే ఆ ప్రపోజల్ మాత్రం పెట్టకండి. నేను ఇంకొకటి తెలంగాణ ప్రజలకి ఇండియా ప్రజలకు కూడా ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా. ప్రజలారా దయచేసి గమనించండి, మనం గాంధీ వారసులం. యాజ్ ఎ గాంధీ వారసులం, ఎవ్రీ ఇండియన్ ఈజ్ ఎ గాంధీ వారసుడు. మనం గాంధీ పేరు చెప్పుకొని 450 ఇళ్లను పడగొట్టడానికి మీరు ఒప్పుకుంటారా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? ప్లస్ ఈ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ ఉందా? నిజంగా 5,000 కోట్లు లేకపోతే ఎన్ని కోట్లో నాకు ఫిగర్ తెలియదు కాబట్టి, మన దగ్గర నిజంగా అంత బడ్జెట్ ఉందా? గాంధీ స్టాట్యూని ఇన్వెస్ట్ చేయగలిగినంత బడ్జెట్ ఉందా? ఇదంతా అప్పే కదా. ఈ అప్పు మనం ఎవరు తీర్చాలి? రేపు మనమే కదా తీర్చాల్సింది. ఇంత అప్పు చేసి గాంధీ స్టాట్యూ కట్టి నిజంగా గాంధీకి ఇచ్చే రెస్పెక్ట్ అయినా ఇది? మీరు ప్రజలారా దయచేసి ఆలోచించండి, ఇది కరెక్ట్గానే వెళ్తుందా గవర్నమెంట్? ఏదైనా ప్రజలు చెప్తే గవర్నమెంట్ నిజంగా తీసుకుంటుంది, కొన్ని విషయాలు తీసుకుంటుంది. కాబట్టి ప్రజలు కూడా బయటకు వచ్చి ఇది రైటా రాంగా ఏం జరుగుతుంది అనేది వాళ్ళ వాయిస్ కూడా ప్రజలు వినిపించాలని కోరుకుంటున్నాను నేను. 2 రోజుల క్రితం మూసీ డెవలప్మెంట్ బోర్డు మీతో చర్చించిందని, అంటే మీ బి బ్లాక్ వాళ్ళతో, అంటే నష్టపరిహారం ఇస్తాము, ఇంకో ప్లేస్లో చూపిస్తామని. నష్టపరిహారానికి మధు పార్క్ రిడ్జ్ ఓనర్స్ రెడీగా ఉన్నారా? అసలు మేము నష్టపరిహారం అనే టాపిక్కే వెళ్ళట్లేదండి. చర్చలు జరుగుతున్నాయా లేదా అనే దాన్ని కూడా నేను అఫీషియల్గా ఇంకా మీకు చెప్పలేను. ఎందుకంటే అది ఏదో ఒక రూపు వస్తే కానీ చర్చలు అనవసరం ఇదంతా. కానీ ఒకవేళ గవర్నమెంట్ నష్టపరిహారం, వార్తలు అయితే వస్తున్నాయి, సామా రామ్మోహన్ రెడ్డి అన్నాడు చదరగ గజానికి 5,000 చొప్పున ఇస్తామని. ఒకవేళ నష్టపరిహారం ఇస్తామంటే మీరేమంటారు? లేదండి, అసలు మేము మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళము. మేమేమంటామంటే మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ప్రాజెక్ట్ కట్టుకోండి, వీ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అంతేగాని మేము ఇక్కడ నుంచి వెళ్ళము, మమ్మల్ని ఖాళీ చేయించడం అనే కాన్సెప్ట్ని తీసేయండి మీరు అనే కోరుకుంటున్నాము. నష్టపరిహారానికి మేము అసలు ఇక్కడ నుంచి అడుగు బయటడానికి మేము ఒప్పుకోము. గదర్ లెవెల్లో పాడింది ఆ అమ్మాయి, గదర్ వరంగల్. ఆ అమ్మాయి పాడింది, ఇట్స్ డివాస్టేషన్. కేరళ చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు గివ్ ఎ criticism and nobody has the rights to open his mouth here. No press has got the rights to open the mouth. I don't see it in Times of India. Such a devastating thing. You're talking of ఇరాన్లో మనుషులు చనిపోయారు, అక్కడ హౌస్లెస్ అయిపోయారు, ఇక్కడ హౌస్లెస్ అయిపోయారు, ఎయిర్పోర్ట్లో ఎవరో ఆగిపోయారు 4 గంటలు. అవన్నీ మీరు 6 పేజీలు కవర్ చేస్తున్నారు.
ఒక్క పిసరు నా ఖమ్మం గురించి కవర్ చేశారా? సో ఇఫ్ ఖమ్మం గురించి కవర్ చేయకపోతే ఆబ్వియస్లీ యు ఆర్ క్రియేటింగ్ అ ఫియర్ కాంప్లెక్స్ two ways. First thing, the attitude of the ruling so-called Democratic Party. Second thing is the press. Press is not able to open the mouth. Press is telling that we have to shut our mouth. None of the leading dailies ఒక చిన్న కాలం ఇంత కోలాహలం చేస్తే స్టార్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఒక పేజీలో 1 ఇంచి బై 4 ఇంచీలు అతను థౌజండ్స్ అండ్ థౌజండ్స్ వాక్డ్ పదయాత్ర చేశారు. సార్ ఒక్క నిమిషం, గవర్నమెంట్ మధు పార్క్ బ్రిడ్జ్ ఓనర్స్కి నష్టపరిహారం ఇస్తుంది, మీరు రెడీగా ఉన్నారా తీసుకోవడానికి? I'll tell you what, I don't want. No. No, no. Because I will tell you, my own family members are teachers, retired teachers in Bodhan. వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు. టీచర్స్, రిటైర్డ్ టీచర్స్ పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు. దెర్ ఇస్ నో క్వశ్చన్. ఐ నో, ఫస్ట్ యూ గివ్ మై అంకుల్ హిస్ పెన్షన్, దెన్ విల్ టాక్ ఆఫ్ దిస్. నో, I know how much wealth there is. They are not having any wealth. Second thing, the ADP bank వాళ్ళు అని వాళ్ళు చెప్పారు 4,100 crores ఇచ్చారని చెప్పారు. When they came for an assessment here, there's nothing. They said we haven't got any work done yet. మేము వస్తాము, చూస్తాము, చూసిన తర్వాత మేము ఇంకా చేస్తాము. బట్ ప్రెస్లో ఏమో వచ్చేసింది, అయిపోయింది, ఇచ్చేసారు అని నేను. దెన్ సెకండ్ కొటేషన్ ఈజ్ ఐ ఆమ్ హ్యాపీ హియర్, ఐ డోంట్ వాంట్ యువర్ మనీ, ఐ విల్ లివ్ హియర్. ఫినిష్. మీ మధు పార్క్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్కి గవర్నమెంట్ నష్టపరిహారం ఇవ్వాలనుకుంటుంది, మీరేమంటారు? మేము అసలు ఒప్పుకోండి. మాది అసలు ఏ బఫర్ జోను లేదు, ఏమి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు. మేము అసలు ఇంకా ఏ కాంపెన్సేషన్ ఏంటి ఏట్లకి మేము ఒప్పుకోము. మేము మా సొంత స్థలంలో కట్టుకున్నాం, మేము ఇక్కడే ఉంటాం అంతే. మాకు ఇంకా వేరే ఆఫర్స్ అవసరం లేదు, వేరే ఇంకేమీ మేము యాక్సెప్ట్ చెయ్యం. గవర్నమెంట్లోనే ఒక ఎంపీ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, అక్రమ కట్టడం అంటున్నారు కదా, మీరేమంటారు? వాళ్ళు ఏదో మాట్లాడతారండి పొలిటికల్గా. వాళ్ళు ఎవరికి ఎలా ఫేవర్ అంటే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఇవాళ ఒక మాట అంటారు, రేపు ఒక మాట అంటారు. మేము లీగల్గా మేము కొనుక్కుని కట్టుకున్న వాళ్ళం కదా. వాళ్ళంటే ఏమి ఇది ఉంది, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, రమ్మనండి, మేము చూపిస్తాము. ఎవరు ఇల్లీగల్ అనే వాళ్ళు ఎవరో రమ్మనండి, వచ్చి మేము చూపిస్తాం, మేము ప్రూవ్ చేసుకోగలం కదా. మాకేం భయం? ఇంకా మా దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు మేము భయపడాల్సిన లేదు కదా. మేము ముందు నుంచి ఇదే చెప్తున్నాం. ఇది మా ఓన్ ల్యాండ్, మేము సొంత డబ్బులతో మేము కట్టుకున్నాము, ఎవరు మాకు ఇచ్చింది ఏమీ లేదు. మేమెందుకు వెకేట్ చేయాలి? మీ సొంత ఇది కోసం మమ్మల్ని వెకేట్ చేయమని ఇది బఫర్ అంటారు, ఒకసారి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అంటారు. అన్ని మాటలు వాళ్ళే మాట్లాడుతుంటే మేము ఎందుకు దానికి సఫర్ అవ్వాలి? ఇది మా ఓన్ ల్యాండ్, మేము కట్టుకున్నాము, ఇంకంతే. ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదు. వాళ్ళ కాంపన్సేషన్లు మాకు అవసరం లేదు, వేరే ఏది మాకు అవసరం లేదు. మా హౌస్లో మేము ఉంటాం, అంతవరకే. గవర్నమెంట్ భారీ నష్టపరిహారం ఇవ్వడానికి రెడీగా ఉంది. అసలు నష్టపరిహారమే అవసరం లేదండి. మా ఇంట్లో మమ్మల్ని ఉండేవండి బాబు అని అంటే ఇంకా మళ్ళీ మీ ఇల్లు తీసుకుంటాం, మీకు నష్టపరిహారం ఇవన్నీ దేని గవర్నమెంట్కి? ఇదంతా ఎందుకు? ఎక్సెస్ బర్డెన్ ఎందుకు? వదిలేయమనండి. మమ్మల్ని మేము ప్రశాంతంగా మేము ఉంటాం, వదిలేయమనండి. వాళ్ళు మిగతాది ఏదన్నా చేసుకుంటే చేసుకోమనండి. మా ఇంటి జోలికి మటుకు రావద్దని చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ కాదంటారా మధు పార్క్ బ్రిడ్జ్ ఓనర్స్? ఏమో, ఇంకా అది ఆయనకే తెలియాలి. అది డ్రీమ్ ప్రాజెక్టో ఏమన్నా సెల్ఫ్ ఇది ప్రాజెక్టో మాకేం తెలియదు. కానీ మేము ఇంకా అంత కమెంట్ చేసే అంత మాకు అవసరం లేదు. వాటి దాకా మేము హౌస్ వైఫ్ ఏదో వర్క్ చేసుకుంటా, పిల్లల్ని ఇల్లు చూసుకుంటా మేము ఉండే మనుషులు అండి. మమ్మల్ని ఇట్లా రోడ్డు మీదకి తీసుకొచ్చి ప్రతిరోజు ఇలాగే టెన్షన్ పెట్టి ఒక 15-20 రోజుల నుంచి అసలు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇది అసలు పద్ధతి కాదని చెప్పండి. తనకి నచ్చిన చోట ఇల్లు కట్టుకోమనండి. అంటే ఎవరిల్లు నచ్చితే వాళ్ళని ఆక్యుపై చేసి కట్టేసుకుంటాడా? అది రైటా? సీఎం చేయాల్సిన పని అదేనా? ఇప్పుడు ఏదో నాకు నచ్చితే నేను వెళ్ళిపోయి అక్కడ నాకు ఇచ్చేసే ఇది నేను తీసేసుకుంటానంటే దానికి అది లా ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా. మేము లాఫుల్గా ఇక్కడ ఉంటున్నాము, మమ్మల్ని వచ్చి అలా వెకేట్ చేయండి మీకు ఇదంటే ఎలా కుదురుతుంది? ముందు గాంధీ సరోవర్ అన్నారు, గాంధీ విగ్రహం కోసం మేము అగైనెస్ట్గా ఉన్నాము అనేసరికి మళ్ళీ బఫర్ జోన్ అంటున్నారు, మీరు బఫర్లోకి వస్తున్నారు అంటున్నారు. 9 మీటర్స్ ఉన్నప్పుడు మేము మా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు 9 మీటర్స్లో ఉన్నాం, మేము కరెక్ట్గానే కట్టుకున్నాము. తర్వాత ఇప్పుడు 30 చేసి 50 చేసి 100 చేసి బఫర్ జోన్లోకి వచ్చేస్తే ఇంకప్పుడు ఏముంటుంది? అసలు హైదరాబాద్ ఏమన్నా ఉంటుందా?
ఈ అడిగేవాళ్ళు ఎవరు లేరా అసలు? ఇంకా ఆయన ఆయన రాజ్యమా ఏంటి? ఇంకా వేరే ఏమీ లేదా? తనొక్కడే ఇదా ఏంటి? ఇంతమంది ఉన్నారు, ఇంతమందిని సీఎంని చూసాం మేము. ఇప్పుడు తను ఏదో చెప్పేసి ఇదే రైటు, ఇదే రాజ్యాంగం అంటే ఎలా కుదురుతుంది? మాకు ఉంది, వాయిస్ ఉంది, మేము మాట్లాడగలము. మేమేమి యాక్సెప్ట్ చేయమండి. మేమందరం ఒకే మాట మీద ఉన్నాము, అంత యూనిటీగా ఉన్నాము. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మా మా బిల్డింగ్ని వదులుకుని బయటికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఎవ్వరూ ఇవ్వవసరం లేదు. ఏ కాంపన్సేషను మేము యాక్సెప్ట్ చెయ్యం. అంటే మేము ఏ విధమైన కాంపన్సేషన్ అంగీకరించడానికి సిద్ధంగా లేము. కాంపన్సేషన్ అంటే మాకు దేనికి కాంపన్సేట్ చేస్తారు? 15 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నారు. వెనకాల ఒక పెద్ద చెట్టు ఉంది చూడండి, 15 ఏళ్ళు పెరిగింది అది. ఇప్పుడు దాన్ని పీకేసి ఓ సాప్లింగ్ పెడితే ఆ చెట్టుకి కాంపన్సేషన్ అవుతుందా? అట్లాగే ఇక్కడ ఉన్న ఇళ్ళు కూడాను మేము ఒకప్పుడు 15 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం కూడా కొనుక్కున్న రేటుకి ఈ ఎమ్యూనిటీస్ తోటి మాకు ఇంకొక బయట ఇల్లు వస్తుందా? కాంపన్సేషన్ అనే మాట చాలా, పైగా అసలు దేనికి కాంపన్సేట్ చేస్తున్నారు? మేము పెద్ద ప్రయోజనం ఏదన్నా ఉన్నది, ఫలానా దానికి మీరు కాంపన్సేట్ చెయ్యండి అని ఇప్పటిదాకా మమ్మల్ని ఎవరు అడగలేదు. లేదు, పెద్ద బాక్రానగర్ ప్రాజెక్టు కడుతున్నప్పుడు జనాన్ని వెళ్ళమని అడిగినట్టు ఎవరు దేనికి మేము నోటిఫికేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవాల్టి దాకా ఇక్కడ జరగబోయే ప్రాజెక్టు గురించి మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా చెట్లు కొట్టేసి గడ్డి పెంచుతారు. అది దేనికోసం చేస్తున్నారు? అంటే అసలు ఈ కాంపన్సేషన్ అనే మాటే చాలా అర్ధరహితంగా వినిపిస్తుంది నాకు. అంటే పదే అడుగుతున్నా, దేన్ని కాంపన్సేట్ చేస్తారు? 15 ఏళ్ళ నుంచి ఇక్కడ నిర్మించుకున్న జీవితాన్ని కాంపన్సేట్ చేస్తారా? ఇది 5 అంతస్తుల బిల్డింగు. ఎన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయండి హైదరాబాద్లో 5 అంతస్తులతోటి? 6.5 ఎకరాల్లో 5 అంతస్తులతో 450 ఇళ్ళంటే డెన్సిటీ ఎంత తక్కువ ఉంటుంది? ఇవాళ ఈ స్థాయికి 50 అంతస్తులు 60 అంతస్తులు ఇస్తున్నారు. అక్కడ ఉండే పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంటుంది? అంటే వీటన్నిటినీ కాంపన్సేట్ చేయగలరా? చేయలేరు కదా. పైగా ఇవన్నీ ఎందుకు మేము కాంపన్సేషనో ఇంకొకటో ఆలోచించాల్సిన అవసరం ఏంటి అసలు? ఎందుకు చేయాలి అని? దాదాపు ఇది మూసీ నదికి పక్కనే ఉంది. అక్రమ కట్టడం అని ఒక ఎమ్మెల్యే అంటున్నారు, ఒక ఎంపీ అంటున్నారు. అదే వాస్తవం అంటారా? అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ ఆఫీసులో కూర్చొని మాట్లాడితే ఏం చెప్తామండి? మా దగ్గర కాగితాలు ఉన్నాయి, వాళ్ళన్నా చూడాలి, మేమన్నా చూపించాలి. వెళ్ళి చూపించారు. అక్రమ కట్టడం అనే విషయం ఎప్పుడొచ్చింది? గాంధీ సరోవర్ పేరుతో గాంధీ బొమ్మ పెడతామన్న తర్వాత దాని మీద వచ్చిన బ్యాక్లాష్ని అందరూ వ్యతిరేకించిన తర్వాత తుషార్ గాంధీ లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి పనులు చేయకూడదు అన్న తర్వాత గబుక్కున మేము బఫర్ జోన్లోకి వెళ్ళాం. ఇది 2004-6 మధ్యలో అన్ని రకాల పర్మిషన్లు వచ్చినప్పుడు బఫర్ జోన్ లేదు కదా. ఈ బిల్డరు, మీరు అక్కడ వెనకాల బ్రిడ్జ్ చూడండి, టిప్పుకాన్ బ్రిడ్జ్. ఆ టిప్పుకాన్ బ్రిడ్జ్ మీద వరద మెజర్ చేయటానికి మెజర్మెంట్ ఉంటుంది. 1908లో వచ్చిన వరదకి అక్కడ మార్కింగ్ ఉంటుంది. ఆ మార్కింగ్ కంటే కూడా 1.5 మీటర్ ఎక్కువ లేపి ఇది కట్టారు. ఇదంతా నిజానికి కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఆయన ఎవరో 2012లో టీఆర్ఎస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 2012లో టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, ఎట్లా ఇస్తుంది? మరి అంత ఇదిగా మాట్లాడితే అక్రమ కట్టడం అని చెప్పి అక్రాస్ ద టేబుల్ చర్చకి రండి, ఎవరిది అక్రమమో తెలుస్తుంది. మీరు మీ ఇంట్లో కూర్చుని మాట్లాడి మేము మా ఇంట్లో కూర్చుని మాట్లాడి లాభం లేదు కదా. ఒకళ్ళు కాంపన్సేషన్ డబ్బులు ఇస్తూ ఉంటారు, ఇంకో కాంపన్సేషన్ ల్యాండ్ ఇస్తారు, ఇంకొకళ్ళు అసలు అది అక్రమ కట్టడం అంటారు. అంటే ప్రజాప్రతినిధులు అయ్యుండి వాళ్ళకు కూడా మా వాళ్ళు ఎవరో ఓట్లు వేసే ఉంటారు కదా. ఉండి అంత బాధ్యతారహితంగా మాట్లాడటం బాగాలేదు. ప్రజలతో మాట్లాడుతున్నారు కదా, ఇవాళ రేపు కూడా వీళ్ళే ఓట్లు కదా మీకు. అంటే మనం చాలాసార్లు ఆలోచించాల్సింది ఏంటంటే, 7వ హామీ అమలు చేసే శక్తి ఎప్పుడు ప్రజల చేతుల్లోనే ఉంటుంది. గవర్నమెంట్ని అంతగా దేబరించాల్సిన అవసరం లేదు. అదేమి ఎప్పుడు ఎవరికైనా కింద పెట్టేది కూడా కాదు. అందుకని అదే చేస్తారు రేపు. అసలు ఇల్లు అనేది ఒక కళ, ఎవరికైనా కావచ్చు. అలాంటి ఇల్లు కూలిపోతుంది అంటే ప్రస్తుతం ఇక్కడున్న 450 ఫ్యామిలీస్ ఒక ఆందోళనకు గురై ఉంటారు. అసలు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక్కడున్న పబ్లిక్లో?
అంటే మేము 8 ఏళ్ల క్రితం కొనుక్కొని ఇక్కడికి మూవ్ అయ్యామండి. ఇది ఇక్కడితోటి అయిపోయింది. ఇక జీవితం అంతా ఇక్కడే ఉంటాము అనుకున్నాము. మా పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మా జీవితపు సేవింగ్స్ అందరికీ కూడా అంటే మేము ఇది పదే పదే చెప్తున్నాం. జీవితకాలపు సేవింగ్స్ పెట్టో, అప్పులు చేసో, ఇంకోటి చేసో కొనుక్కున్న ఇల్లు ఇది. ఇవాళ దీనికి ఏదన్నా అవుతుంది, మమ్మల్ని మేము రీలొకేట్ చేసుకోవాలి అంటే 20 రోజుల నుంచి నేనేదో నవ్వుతూ మా వాళ్ళతోటి ఇక్కడ సామూహిక కిచెన్ పెడదామండి మనము. ఎవరన్నా తింటుంటే కదండీ మనం వండుకోవటానికి. అంటే వండుకోవటానికి, తినడానికి, ఏం చేయడానికి నేనేం పెద్ద తెలియని దాన్ని కాదు కదా! నా కాళ్ళు బిగుసుకుపోయి నడవడానికి కష్టంగా ఉంది ఆలోచన వచ్చినప్పుడల్లాను. మనుషులకు కష్టం కలగదా? అంటే డబ్బులు పెట్టి అంటే డబ్బులు పెట్టి కొనో, కట్టో, చేసో వచ్చినప్పుడు ఎవరో వాళ్ళొచ్చి ఇది మీ అక్రమ కట్టడం అనో, లేకపోతే ఇంకొకటనో, లేదా మీకు పావలానో, బేడానో ఇస్తామనో అంటే ఇవన్నీ ఎట్లా చేస్తారు? ఈ మనుషులు గదా ఇక్కడున్నది. అక్కడ వాళ్ళు కట్టుకున్నది ఇల్లు గదా! ఇల్లంటే ఒక ఎమోషన్. అంటే ఎలా మరి ఈ 450 ఫ్యామిలీస్ నష్టపరిహారాన్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నాయా? లేక ఈ ఫ్యూచర్ భవిష్యత్తు ఏమైనా ఉంటుందా? ఇల్లు ఎమోషన్ కాదు. ఇల్లు భద్రత. అన్ని రకాల భద్రత. అందులో ఎమోషన్ కూడా ఒక భద్రత. ఇది మాకు పొలిటికల్ భద్రత. ఇక్కడికి ఇల్లున్నది, మా జోలికి ఎవరు రారు అని చెప్పని. ఏ గూండాలు వచ్చి మా ఇంటి మీద పడరు కదా! అన్ని రకాల అనుమతులు ఉండి కట్టుకున్న నిర్మాణం మీద ఎవరు రారు అని చెప్పని మేము అనుకుంటున్నాం. అదొక భద్రత ఉంది. మాకు ఫైనాన్షియల్ భద్రత. మాకు మీరు చెప్పినట్టే ఎమోషనల్ భద్రత. అది కాక ఒక కౌటుంబిక భద్రత ఉంటుంది. మనుషులతోటి ఇన్నేళ్ళు కలిసి ఉన్నాక ఒక ఒక క్యారెక్టర్ డెవలప్ అయ్యి ఉంటుంది ఎక్కడైనా ఇళ్ళకి. మనుషుల్ని అందులో అబ్జర్వ్ చేసుకోవటానికి కానీ, ఇంకోటి గాని. వెనకాల చూడండి పిల్లలు, అన్ని వయసులో పిల్లలు ఉన్నారు. ఇక్కడ పదే పదే పెద్దవాళ్ళు ఉన్నామని చెప్తున్నాము. కానీ ఇక్కడ ఎన్ని రకాల వయసు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి ట్రామాకు గురవుతారు రేపు ఇక్కడి నుంచి సడన్‌గా మూవ్ అవుట్ అయితే. చైల్డ్‌హుడ్ ట్రామా వాళ్ళని జీవితం అంతా వెంటాడుతుంది గదా! ఎందుకోసం ఇచ్చారని వాళ్ళు అడగరా రేపు తల్లిదండ్రుల్ని? అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా గాంధీ సరోవర్ కోసం దాదాపు 450 ఫ్యామిలీస్‌ని ఖాళీ చేసి ఆ ప్లేసెస్ ఒక స్టాచ్యూ కోసం ఇప్పుడు ప్లేస్‌ని ఖాళీ చేస్తున్నారని ఒక వాదన అయితే వినిపిస్తుంది. 450 ఫ్యామిలీస్ రెడీగా ఉన్నాయా నష్టపరిహారానికి? ఇంకేమన్నా చర్చలకెళ్ళాలనుకుంటున్నారా? ఏ విధమైన నష్టపరిహారానికి మేము సిద్ధంగా లేము. మొన్ననే గదా శ్రీధర్ బాబు గారు మేము అసలు ఆ జోలికే వెళ్ళము అని చెప్పారు. ఒక పక్కన ఆయన కూడా మినిస్టరే కదా! ఆయన చెప్తూ ఉండంగా వీళ్ళు ఇంకొకళ్ళొచ్చి మీకు పావలా ఇస్తాం, బేడా ఇస్తాం, లేదా రూపాయి ఇస్తాం అనడం ఏమని మాట అసలు? మేము కాంపెన్సేషన్‌కి సిద్ధంగా లేము. నేను చెప్పా కదా! కాంపెన్సేషన్ అనేది కేవలం డబ్బులతోటి రాదు. మిగతా కాంపెన్సేషన్స్ ఏవి వాళ్ళు ఇవ్వలేరు. మేము త్యాగాలు చేయాలనుకోండి, ఎందుకు చేయాలో చెప్పాలి. ఎవరు చేయాలో చెప్పాలి. ఏ విధంగా మేము అభివృద్ధికి గానీ, మూసీ సుందరీకరణకు గానీ అడ్డంగా ఉన్నామో చెప్పాలి. ఇవేవీ లేకుండా ముందర మీరు ఖాళీ చేయాల్సిందే అని మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఓ గవర్నమెంట్ అఫీషియల్ అడిగాడట. వాళ్ళు ఇవ్వము అన్నారు. నేనైనా మీటింగ్‌లో ఆ పాట మీరిచ్చినా ఇవ్వకపోయినా మేము తీసుకుంటాము అన్నాడు. ఇంక నువ్వు నిర్ణయించుకొని వచ్చి మా కంఠం మీద కత్తి పెట్టిన తర్వాత మాతో చర్చలు జరుపుతున్నావు అనేది అసలు సరైంది కాదు కదా! కానప్పుడు ఇంకా కాంపెన్సేషన్ ఏంటి? ఒక వాదన వినిపిస్తుంది బయట. ఒక 2 రోజుల క్రితం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మధు పార్క్ రిడ్జ్ ఓనర్స్‌తో మాట్లాడడం జరిగింది. పక్కన మూసీ రివర్ ఉంది, ఫ్లడ్స్ వస్తాయి, మీకు ఇబ్బంది అవుతుంది, ఖాళీ చేసి మంచి ప్లేస్ అపార్ట్మెంట్ కట్టిస్తాము అని ఒక వాదన బయట వినపడుతుంది. అది వాస్తవం అంటారా? అంటే మేము చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్‌ని కలుస్తున్నామండి. చేతులు కట్టుకొని కూర్చోలేం కదా! మాకు ఇంత సమస్యలు వచ్చినప్పుడు. ఒక్కొక్కళ్ళ అఫీషియల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే మేము మినిస్టర్లను కలుస్తున్నాము, ఎమ్మెల్యేని కలుస్తున్నాము, రకరకాల రాజకీయ పార్టీల వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్తారు. శ్రీధర్ బాబు గారే కదా! ఆయన కాంగ్రెస్ మినిస్టరే కదా! శారదా పీఠానికి, మధు పార్క్ రిడ్జ్‌కి మేము చెయ్యి పెట్టము అని చెప్తున్నది. ఇంకొకళ్ళు వచ్చి కాంపెన్సేషన్ ఇస్తారని ఎట్లా అంటారండి? అందరూ వాళ్ళలో వాళ్ళు తేల్చుకోవాలి కదా! ఒక మినిస్టర్ దాదాపు నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎట్లా మరి మధు పార్క్ బ్రిడ్జ్ ఓనర్స్‌లో ఒక భరోసా, భద్రత లాంటిది ఏమైనా ఏర్పడిందా? ఏర్పడలేదండి. దురదృష్టవశాత్తు ఏర్పడలేదు. మేము కూడా ఎవరన్నా ఒక మినిస్టరు హామీ ఇచ్చాడు కదా! ప్రశాంతంగా పడుకుందాము అంటే, ఆ మర్నాడు ఇంకొకళ్ళొచ్చి ఇది అక్రమ కట్టడం అంటే, నిన్న మీ మినిస్టర్‌కి చెప్పకపోయినావా ఆ మాట? ఎట్లా మేము భద్రతగా ఉంటాము?
అంటే మా భద్రత అనేది కూడా ముందర మా కాంపన్సేషన్లు మొదలైతే అసలు మొదలవ్వాల్సింది ఇన్నాళ్ళ మా మానసిక అశాంతికి. దానికి భద్రత ఏంటంటే దానికి కాంపన్సేషన్ అంటే ఎవరన్నా ఓ మినిస్టర్ వచ్చి మీ జోలికి మేము రావట్లేదు అని చెప్తే దాని మాట మీద నిలబడటం. అదే చేయట్లేదు కదా. రోజుకో వాళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటే ఎట్లా శాంతిగా ఉంటాం మేము?